మీరు 6 లక్షణాలు తొలగించి వాటి ప్లేస్లో 6 కొత్త లక్షణాలను చేర్చుకుంటే మరో 10 మార్కులు పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు ఎంత చదువుతున్నారో అంతే చదివితే ఎగ్జామ్స్ పోబోయే ముందు స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఎప్పుడైతే నా వల్ల అవుతుందో కాదో, నేను రాయగలనో లేదో, నేను చదువుకునే వస్తో లేదో, ఈ స్ట్రెస్ కనుక ఫీల్ అయ్యారంటే మీరు నేర్చుకున్నవి కూడా అక్కడ ప్రజెంట్ చేయలేరు, కనుక మార్కులు తగ్గుతాయి. స్ట్రెస్ పక్కన పెట్టండి. నంబర్ 2, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆతృత, తొందర, గబగబా రాసేయాలనే తొందర. ఈ పరీక్ష నాకు వచ్చు కదా అని క్వశ్చన్ పేపర్ మొత్తంగా చదవకుండానే రాసేసే తొందర. ఆ తొందరలో తప్పులు జరుగుతాయి. సో యాంగ్జైటీని పక్కన పెట్టండి. పరీక్షలంటే భయం. మూడోది ఫియర్. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ని పక్కన పెట్టండి. నా ముందు ఎన్నో మంది రాశారు, ఎంతో మంది పాస్ అయ్యారు. ఓయమ్మ 10 సంవత్సరాల నుంచి పరీక్షలు రాస్తూనే ఉన్నా. FA1 FA2 రాసా, SA1 రాస్తా. నేను రాసిన ఎన్నో పరీక్షల్లో నేను రాయబోయేది కూడా మరో పరీక్ష. ఆఫ్టర్ ఆల్ ఆ పరీక్షే కదా, సంవత్సరం అంతా చదువుకున్న పుస్తకమే కదా, సంవత్సరం అంతా నేర్చుకుందే కదా అని పోండి పరీక్షకి. 5 మార్కులు ఎక్కువ వస్తాయి. ఆ ఫీలింగ్తో పోతే, ఫియర్తో పోతే 5 మార్కులు తగ్గిపోతాయి. కేర్లెస్గా పోతే 5 మార్కులు ఎక్కువ వస్తాయి. భయం వదిలేస్తే ఎక్కువ వస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్. అండ్ నెక్స్ట్, నెగటివ్ యాటిట్యూడ్. నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు మొద్దోడిని, నాకు మార్కులు రావు, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతా. రిమూవ్ దట్ థాట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్. నెగటివ్ యాటిట్యూడ్ పక్కన పెట్టండి. అండ్ 5th వన్, లేజినెస్. సోమరితనాన్ని పక్కన పెట్టండి. ఎవరైతే లేజినెస్ని పక్కన పెడతారో, ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం అవ్వడానికి ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా మీకు మార్కులు పెరుగుతాయి. అండ్ ఫైనల్లీ, ప్రొకాస్టినేషన్. వాయిదా వేసే మనస్తత్వం. ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేసే మనస్తత్వం. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫీవర్, నెగటివ్ యాటిట్యూడ్, లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్ పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో ఏం పెట్టుకోవాలా? నంబర్ 1, ప్లానింగ్. రాసుకుంటున్నారా? ఆ 6 తొలగించండి. ఏం సిద్ధం చేసుకోవాలా? ప్లానింగ్, ప్రణాళిక. ఏం ప్రణాళిక? మొత్తం ప్రతి సబ్జెక్టుకి ఒక క్వశ్చన్ బ్యాంక్ మీరు సిద్ధం చేసుకోవాలా. ఆ క్వశ్చన్ బ్యాంకులో ఖచ్చితంగా పరీక్షలకు వచ్చే వాటిని రాసుకోవాలి. బయట దొరికే బ్యాంక్స్ కాదు, సొంతంగా మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, మీ నోట్స్ చివరి పేజీల్లో అన్ని చాప్టర్స్లోంచి ఎత్తి సొంతంగా మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకొని దాని ఎదురుగా పెన్సిల్తో ABC అని గుర్తుపెట్టుకోవాలా. ఏంటి ABC అంటే? పూర్తిగా వచ్చిన క్వశ్చన్స్, అన్ని పాయింట్స్ ఎప్పుడు రాయమంటే అప్పుడు రాసే కెపాసిటీస్ మీకుంటే అది నీకు పూర్తిగా వచ్చు. 8 పాయింట్స్ ఉంటే 6 రాయగలుగుతున్నావు, 2 రాయలేకపోతున్నావు, గుర్తు రావడం లేదు, అది B. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాబితాలోకి వచ్చింది కానీ ఇంకా నేర్చుకోలేదు, అది C. అన్ని సబ్జెక్ట్స్కి చివరన అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 20-30, అలాగే 2 మార్క్స్ 1 మార్క్స్ రాసుకొని చివరిలో పెన్సిల్తో ABC అని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్లో మీకు ఎన్ని Cలు వచ్చినాయో ఒక టేబుల్ వేసుకోండి. Cలు ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో, Cలు ఎన్ని ఉన్నాయి మ్యాథ్స్లో, Cలు ఎన్ని ఉన్నాయి సోషల్లో రాసుకోండి. Bలు ఎన్ని వచ్చినాయి, Aలు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు మీరు టాప్ ప్రయారిటీ ప్రిపేర్ అవ్వాల్సిన ఏ సబ్జెక్టు మీరు అదనంగా చదవాలనే లిస్ట్ వస్తుంది. ఏ క్వశ్చన్ పేపర్కి అయితే, అంటే ఏ సబ్జెక్టుకి అయితే అదనంగా Cలు ఉంటాయో అది మీ టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తుంది. కొంతమందికి హిందీ వస్తుంది, కొంతమందికి సోషల్ వస్తుంది, కొంతమంది సైన్స్ వస్తుంది. ఎక్కువ Cలు ఉన్నాయి అంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన మ్యాటర్ ఆడ ఉందన్నమాట. సో ఈ 3 నెలల్లో టాప్ ప్రయారిటీ నీకు ఏ సబ్జెక్ట్ అయింది? ఆ అమ్మాయికి సోషల్లో ఎక్కువ Cలు ఉంటే ఆ అమ్మాయి రేపటి నుంచి ఏ బుక్ ఎక్కువ చదవాలా? సోషల్ చదవాలా. సైన్స్లో ఒక అమ్మాయికి ఎక్కువ Cలు ఉంటే ఆ అమ్మాయి సైన్స్ మొదలు పెట్టాలా. అధికంగా గంటలు చదవాలా, అధికంగా సమయాన్ని కేటాయించుకోవాలా. ఒక 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెన్సిల్తో అన్నీ కొట్టేసి ABCలు మార్చుకోండి. అప్పుడు సోషల్లో మీరు 10 రోజులు ఎక్స్ట్రా చదివారు కాబట్టి Cలు పోయి Bకి వచ్చి ఉంటాయి, Bలన్నీ Aకి వచ్చి ఉంటాయి. నెక్స్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ మీకు తేలిపోతుంది. ఏది ఎక్కువ Cలు ఉన్నాయో ఆ నెక్స్ట్ 10 డేస్లో అది టేక్ ఓవర్ చేయాలా. అలా ఈ 3 నెలలు మీరు సిద్ధం చేసుకుంటే మీ సొంత క్వశ్చన్ బ్యాంక్లో ABC సిస్టంలో క్వశ్చన్స్ని ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకొని చదివితే ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను రాయగలుగుతాను అనేటువంటి ధీమాతో పరీక్షకు పోగలిగితే క్రాంతం అవుతాయి. I wish you all the best. Get success in the coming examination. God bless you all. Thank you so much.